తిరుగుబాటు జెండా ఎగరవేసిన నేత అటు, సీఎం సభకు డుమ్మా కొట్టిన నాయకురాలు ఇటు. వరంగల్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఇదే చర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. నేతల అసంతృప్తి రాగం రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చుతోంది. స్టేషన్ గన్పూర్లో సీఎం సభ వర్గపోరును మరోసారి బయటపెట్టిందా? సింగపురం ఇందిరా అలక ఎందుకు? తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ కనిపించినంత పొలిటికల్ హీట్ మరే జిల్లాలోనూ ఉండదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే అలాంటి పరిస్థితులే కాంగ్రెస్ లో కాక పుట్టిస్తున్నాయా? సీఎం రేవంత్ బహిరంగ సభ దానికి వేదికయ్యిందా అనే చర్చ జరుగుతోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ సభ జరిగింది. అంచనాలకు మించి సక్సెస్ అయిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్గం సంబరపడుతుంటే, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు ఇందిర సభలో కనిపించకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్యే కడియం అన్నీ తానే నిర్వహించిన సభలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఘన్పూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఇందిర మాత్రం కనిపించలేదు. ఇదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయింది. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన కడియం శ్రీహరి ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, నామినేటెడ్ పదవులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో ప్రాధాన్యత ఇస్తామని కడియం చేరిక సమయంలో ఇందిరకు హామీ ఇచ్చారట. అయితే అవన్నీ జరగకపోగా నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా సమాచారం అందడం లేదని ఇందిరా వర్గం భగ్గుమంటోంది. సీఎం సభ నిర్వహణకు సంబంధించి కూడా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదనే ఇందిర దూరంగా ఉన్నారని ఆమె అనుచరులు అంటున్నారు. మొక్కుబడిగా సమాచారం అందించి ఇందిరను సభకు రాకుండా కడియం ఎత్తుగడ వేశారని ఫైర్ అవుతున్నారు. పైగా కావాలనే ఇందిర వర్గాన్ని లైట్ తీసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఏమైనా ఇందిర, కడియం మధ్య రాజకీయంగా ఎంత దూరం ఉందో సీఎం సభ చెప్పకనే చెప్పిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం సభకు డుమ్మా కొట్టడం ద్వారా ఇందిర భారీ ప్లాన్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పరిస్థితులు, శ్రీహరి ఎత్తుగడలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుందని అనుకున్నారనే చర్చ జరుగుతోంది. తాను సహకరిస్తేనే కడియంను కాంగ్రెస్ లోకి తీసుకున్నారని, అలాంటిది తన పేరు పలకడానికి కూడా ఆయనకు నామోషి ఎందుకు అంటూ సన్నిహితులతో ఇందిర ఘాటుగా రియాక్ట్ అయ్యారట. ఇద్దరు బడా నేతల సంగతి ఎలా ఉన్నా గ్రౌండ్ లెవెల్లోనూ రెండు వర్గాల మధ్య విభేదాలు పీక్స్ కి చేరినట్లు కనిపిస్తున్నాయి. గ్రామస్థాయిలో శ్రీహరి వర్గం పెత్తనం చేస్తూ ఉండడంపై ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్న నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గ్రామాలు, మండల స్థాయి నేతలంతా కడియం వర్గంతో ఢీ అంటే ఢీ అంటున్నారట. కొందరైతే ఈ వ్యవహారాన్ని గాంధీ భవన్ వరకు తీసుకువెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ మాత్రమే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యవహారం పార్టీకి తలపోటుగా మారింది. తన రూటే సపరేట్ అన్నట్లు సీఎంను కూడా లైట్ తీసుకుంటున్న దొంతి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీనికి తోడు ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ విభేదాలు కూడా తెర మీదకు రావడంతో కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైంది.